హలో. ఎవరు? నమస్తే అన్న. నమస్తే అండి. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఉమ్, నా పేరు చలపతి. ఉమ్, ఉమ్, అన్న, ఉమ్. చెప్పండి సార్. ఓకే. ఒకడు మీ వీడియో చూస్తుంటాను, నేను చూస్తున్నాను ఈ మధ్య. ఆ? మీ వీడియో చూస్తా ఉన్నాను. ఆ, ఆ. నేను హిందీ ఇబ్బంది లేదు. ఉమ్, ఉమ్. ఒకడు మీ మీ వీడియో పెట్టుకొని నేను ఆటో వేస్తాను. ఆహా, ఆటో నడుపుతారు. ఆ, ఉమ్, మీ వీడియోలు పెట్టుకొని ఆటోలో పోతా ఉన్నాను అనమాట. ఉమ్, వేరే ఊరికి. ఉమ్. వాడు వచ్చేసి క్రిస్టియన్ ఎక్కాడు, మనకు తెలియదు క్రిస్టియన్ అని. ఎవరో ఎక్కాడు కస్టమరు. ఆ, కస్టమర్ ఎక్కితే నేను మాట్లాడాను. నేను వీడియో ఇంటా పోతున్నాను అనమాట. వీడియోలు ఆ, ఆ. మన వీడియోలు ఇంటా పోతా ఉన్నా. మీ తిట్లు అవి విని. ఉమ్, ఏంటంటే వాడు వచ్చేసి ఆఫ్ చేయించాడు. ఆఫ్ చేయించేసి నువ్వు ఎందుకు ఇంటున్నావు ఇట్లా ఎన్ని అన్నాడు. ఉమ్. అవునా, నేను ఇంటున్నాను, నీ హిందువులని. నా ఆటో నా ఇష్టం రాబాయి, నువ్వెవడు అడగడానికి అనాలా? ఇష్టమైతే అదే అడిగా. ఆ. నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసా అన్నాడు. నేను మా అమ్మ మా నాన్నకి పుట్టానా ఉమ్, అంటే మీరు అడిగినాడు. ఎలా మీరు అడిగిన మాట చెప్పా. ఆ. యేసు తండ్రి ఎవరు అని అడిగా. అరే ఎంత కష్టం వచ్చిందండి. యేసు తండ్రి అని అడిగా. యేసు తండ్రి ఎవరు, నువ్వు ఎవరు అన్నాడు. మా నాన్న పేరు చెప్పా. మా నాన్న పేరు చెప్తే వాడు చెప్పలేక ఇటన్నీ నేను చదువుకోలేదు, మీరు నమ్మబాకండి అది ఇది అన్నాడు. నేను చదువుకోలేదనా? సరే నేను కాదన్నా, నేను చదువుకోలేదు, నేను ఆటేస్తున్నాను, నేను కాదన్నాను లేదు. ఏ తండ్రి పేరు చెప్పండి అన్నా అని చెప్పా. అంటే నువ్వు పుట్టిన డేట్ తెలుసా అన్నాడు. 1984 నేను పుట్టింది అన్నా. డేట్ తెలుసా నాకు, 1984 పుట్టాను అని చెప్పి అడిగానా. అడిగితే వాడు అందుకొని అది రాసి పెట్టింది మా బైబుల్లో తీసి రాశారు దాన్ని. ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి, ఇన్ని సంవత్సరాలు పుట్టారు, ఇన్ని ప్రతి ఒక్కరు కూడా అని వాదించాడు నాతో చాలాసేపు. వాదించిన తర్వాత నేను ఎందుకొని అన్నా అది పద్ధతి కాదు, అది క్రిస్మస్ మేము జనరల్ ఫస్ట్ ఎందుకు చేస్తున్నారు మీరు అని అడిగారు. మేము చేస్తామన్నా, మా తెలుగు సంవత్సరం చేస్తున్నాం, ఇంగ్లీష్ సంవత్సరం మేము చేస్తామను అన్న. చేసుకోకపోయావు, మేము చేసుకుంటాం, అందరూ చేసుకుంటారు, కోట్ల మంది చేసుకుంటారు జనవరి 1ని. డేట్ మేము పుట్టించిందను బైబుల్లోనే పుట్టించింది కాబట్టి కన్నా అది డేట్లు సంవత్సరాలు ఇన్ని గుర్తొచ్చాయి, అంతకుముందు లేవు అని వాదించాడన్నా. ఎవరా క్రిస్టియన్? యేసున్న టైంలో కూడా డేట్లు టైం ఉంది, లేవన్నాడు. రోమన్ క్యాలెండర్ ఉంది. అంటే మనకు తెలియదు కదా అనుకోండి, అంతకుముందు ఉన్నాయి కదన్నా, లేవు అన్నాడు. మేము తెలుగు సంవత్సరం, మేము హిందువులు, మేము తెలుగు సంవత్సరం మాట్లాడతాం, మా డేట్ ప్రకారం మీకు వస్తుంటే అది కాదు అది కాదు చాలా వాడింది కదన్నా. అదే మీ వీడియో ఇప్పుడు చూస్తాం, నిన్ను రింగ్ చేశారు, రింగ్ ఎత్తలేదు. తండ్రి పేరు చెప్పలేకపోయాడు ఇంతకీ, ఎంత కష్టం వచ్చిందా క్రైస్తవుడికి. దేవుడు తండ్రి పేరు చెప్పుకోలేని వాడేం మనిషాయా. మళ్ళీ డిసెంబర్ 25 ఎట్లా వస్తుందా డేట్, అది కరెక్ట్గా ఎట్లా వస్తుంది అన్న డేటు? పుట్టినరోజు చేస్తారు కదా మీరు, డిసెంబర్ 25 అని శుక్రవారం ఎట్లా వస్తుంది అని చెప్పి అడిగా. అంటే అది అట్టే వస్తుంది దేవుడి విషయం అంటాడు. తండ్రి పేరు చెప్తాను దేవుడు ఎట్లా వస్తాడన్నా, ఆయన వ్యభిచారం అంటున్నారు, వ్యభిచారి అంటున్నారు మరి అమ్మని, మరి ఆమె దేవత ఎలా అంటారన్నా అంటే నేను అవుతాను అడిగా. అన్న అది ఎట్టన్నా వ్యభిచారి పుట్టింది దేవుడు అండి మీరు ఎట్టన్నా అంటే ఇప్పుడు వ్యభిచారి పుట్టినంత దేవుడు చేస్తారన్నా అని చెప్పి అడిగాను. అవుతానే అన్న. కరెక్టే కదా అడిగితే వాడు వల్ల కాక తల్లగీరుకొని దిగేసి నెంబర్ ఇవ్వన్నాడు. మీ నెంబర్ ఇస్తానని చెప్పా. అదే మీ నెంబర్ ఇస్తామన్నా, తీసుకోండి, లేకపోతే మీ నెంబర్ నాకు ఇవ్వండి అన్న. సగం నెంబర్ చెప్పిస్తారు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడ రొమ్ముగా. మీరు చెప్పలేదా? చెప్పలేదన్నా, వెళ్ళిపోయాడు. అసలు మీరు అడగాల్సిందండి, ఏమంటే మా తండ్రి పేరు నా సర్టిఫికెట్ లో ఉంది, మీ చెప్పాను అడిగాడు ఆ మాట. నేను అడిగా నువ్వు ఎవరు పుట్టావన్నాడు. మా తండ్రి పేరు చెప్పాను, నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను, మా నాన్న పేరు చెప్పాను. అట్లా యేసు బాబు నాన్న పేరు చెప్పన్నాను అని చెప్పి అడిగా.
అడిగితే దిగేసి మీ నెంబర్ సగం చెప్పాను వెళ్ళిపోయాడు అంతే ఇక గమ్ముగా. కావాలంటే నువ్వు నెంబర్ కూడా అవసరం లేదు, గోపి సతాన ధర్మం కొట్టండి యూట్యూబ్లో వస్తుందని చెప్పాను. నమ్మబాకండి వినబాకండి అని చెప్పేసి వాడు పర్వాలేదు వస్తే. అయ్యో పాపం. నాకైతే మీ వీడియోలు ఇప్పుడు చూస్తా ఉన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. 4-5 మధ్యాహ్నం నేను ఖాళీ ఉంటే వింటా ఉంటాను. మీవని అన్నగారు ఉన్నారు కదా, లలిత్ కుమార్ వి గారి, మీవి, తర్వాత వచ్చేసి కరుణాకర్ సుగుణ గారు అన్నవి. అన్నగారు అయితే కొంచెం ఇదిగా మారుతారు, కానీ మీరైతే మాత్రం అల్లరి చేస్తున్నారు వినాలని. అందరూ ఒకటే రకంగా ఉండరు కదా, సందర్భాన్ని బట్టి వెళ్ళిపోతా ఉండాలి. నేనైతే మనం హిందువులు కాబట్టి ఈ దేశంలో ఉండి మనం ఈ క్రైస్తవులు ఒక పక్క, ఈ ముస్లింస్ ఒక పక్క, మన దేశాన్ని నాశనం చేసేసి ఎందుకు ఈ కర్మ మనకి ఈ దేశానికి. మీరు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఆడియోలో కొంచెం చిన్న సౌండ్ పెట్టి అందరికి వినిపించండి, ఆటో ఎక్కిన వాళ్ళందరికీ వినిపిస్తానన్నా. వినిపించి వాడు క్రైస్తవుడా హిందువా మనకు సంబంధం లేదు, మనం పెట్టింది ఆటోలో ఉండాలి వాడు అంతే ఎక్కినోడు. అదే వాళ్ళు అడిగారు నాకేం తెలుసా యూట్యూబ్ లో వస్తున్నాయి ఇవన్నీ, నాకేం తెలుసు నేను పెట్టుకొని వింటున్నాను మీరు చెప్పొచ్చు ఎవరిని అడిగినా సరే. అంతే మాకెందుక ఇవన్నీ యూట్యూబ్ లో వస్తున్నాయి మేము చూసుకుంటున్నాం. వింటున్నాము ఫలానా తెలిసిన విషయం తెలుసుకుంటామనా. అంతే అదే మాట చెప్పండి మీరు. అంతే పెట్టి వినిపిస్తా ఉండండి వచ్చినోడి కల్లా. నా కొడుకులు నా కొడుకు రక్తం రావాలి చెవుల్లోంచి. నేను ఒక పండుగ మేము కొంచెం చిన్న పని ఉందన్న ఇంటి దగ్గర, ఒక చిన్న రూమ్ వేస్తాను. ఆ రూమ్ లో లోకి సెట్ చేసి పెట్టుకోవాలని చూస్తాను, ఐడియా ఉందన్న నాకు. నేను ఉగాది లోపల రూమ్ సెట్ చేసుకొని రూమ్ లో మన ఇంటి దగ్గరే రూమ్ సెట్ చేసుకొని చిన్న రూమ్ ఒకటి, దాంట్లో కొన్ని ఇది చేసుకోవాలనిపిస్తుంది అన్న నాకు. ఏంటది? మామూలుగా దేవుడి గురించి మనం చెప్పుకునేటట్టు చేద్దామండి, ఎవరి ప్రయత్నం వాళ్ళని చేద్దాం మనం. ఏంటంటే వీళ్ళు ఎక్కువైపోయేసి దేశాన్ని ఎక్కువైపోయారు, అంతా వ్యాపారం కోసమే, అది డబ్బు సంపాదన కోసమే లంచగొడుకు వీళ్ళు చేసేది, దాంట్లో నిజం అనేది ఉండదు. అది నిద్ర లేకుండా చేస్తారు, మనం పనులు పోయేసి వస్తాము ఎక్కడన్నా నిద్ర లేకుండా చేస్తారు. నాకు ఎందుకు ఇద్దరు రిస్క్ అయిపోతుంది. అయినా మనం పోయేసి ఒకరు అడుక్కున్నాము, మన ఇళ్ళ కాడికి వచ్చేసి మన ఊళ్ళో పుస్తకాలు పట్టుకొని వచ్చేసి ఇది చేసి అందుకే తినేస్తున్నారన్నా. సరే అండి అట్లయితే ఓకేలే, రైట్ అండి. బయటకు వెళ్తున్నా, మళ్ళీ మాట్లాడదాం. ఓకే సార్, రైట్.